హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ దివ్య వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనము ఫిష్ కర్రీకి సంబంధించిన గిన్నెలను అయితే చూద్దామండి. ఒక ఫిష్ కర్రీ తయారు చేయాలి అంటే గిన్నెలు కింద భాగం వెడల్పుగా ఉంటే మనకి ఫిష్ కర్రీ చాలా మంచిగా అవుతుంది. అలాంటి యుటెన్సియల్ మనం ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. దాంతోపాటు మనము డిక్షీలు కానీ ఇంకా బిర్యానీ హండీలు చూద్దాము. వాటి రేట్లు సైజులు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. నాతో పాటు మీరు కూడా చూద్దరు. కానీ మరి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేయండి. మరి చూద్దాం. మరి ఇప్పుడు ఈ గిన్నెలు వచ్చేసి 2వ సైజు నుంచి 15వ సైజు వరకు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదండి. ఈ గిన్నెలన్నీ 2 సైజు నుంచి మనకి 15వ సైజు వరకు అయితే ఉంది. అంటే 2వ సైజు నుంచి 15వ సైజు వరకు అయితే ఉంది. ఇది అన్నీ సామ్రాట్ కంపెనీకి సంబంధించిన గిన్నెలండి. ఇవి వచ్చేసి ప్యూర్ 100% ఫుడ్ గ్రేడ్కి సంబంధించిన గిన్నెలే అండి ఇవన్నీ. ఇక్కడ చూసారు ఎంత మందంగా ఉందో. అడుగు భాగాన కూడా చాలా మందంగా ఉంది చూడండి. మనకి అది కూర మనకి అడుగు అంటది అనమాట. ఫిష్ కూర కింద కూడా వెడల్పుగా అయితే ఉండడం వల్ల మనకి ఫిష్ కర్రీ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇది వచ్చేసి కేజీలాగా అయితే అమ్ముతారు. ఇది 2వ సైజు నంబరు, ఇది 5, అది 6, ఇది 7వ నంబర్ అండి, ఇది 8వ నంబరు, అది 9వ నంబరు, 10, 11, అది 12 అండి, అది 13, 14, 15 నంబర్ది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎంత పెద్దగా ఉన్నాయంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి నేను చూపిస్తుంది అల్యూమినియంలో అనమాట. ఇప్పుడు ఓ పడాకా బతాతే దేకో మై ఇది చూడండి. పెద్దది అయితే మనకి ఇలా ఉంటుందండి. పెద్దది చూడండి ఎంత బాగుంది కదా. కింద అంతా ఇదిగోండి పెద్దది. ఫిష్ కర్రీకి చూడండి ఇలా ఉంటుంది. కింద కూడా ఇలా ఉంది. మందం వచ్చేసి ఇలా ఉంటుంది చూసారా. మందము లోపల చూసారా ఎంత బాగుంది కదా. మందంగా ఉంది. లోపల ఫిష్ కర్రీ చేసుకోవడానికి మనకి చాలా బాగుంటుంది. ఇందులో మనము ఈ లగాన్ పాట్లో మనము ఫ్రైలు కూడా చేసుకోవచ్చు అండి. ఫిష్ ఫ్రైలు కూడా చేసుకోవచ్చు. ఈ గిన్నెలో వచ్చేసి మనకి కేజీలాగా ఇస్తున్నారు. ఇక్కడ కేజీ వచ్చేసి 560 రూపీస్ అట్లా ఉంది. దాని మీద మళ్ళీ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. మనము ఒక గిన్నెలాగా అలా తీసుకుంటే కూడా ఇస్తారు. ఒక గిన్నె వచ్చేసి మనకి 300, 320, 350 సైజ్ బట్టి రేట్ అయితే ఉంటుంది. లాస్ట్ నెంబర్ వచ్చి 15 नंबर అనమాట. इसमें कितना केजी आता? लास्ट नंबर को 3 केजी आता. अच्छा, स्टार्टिंग का ½ కేజీ అంటే మనకి ½ కేజీ నుంచి 3 కేజీస్ ఫిష్ కర్రీ చేసుకోవటానికైతే ఇక్కడ గిన్నెలు అయితే ఉన్నాయి. ½ కేజీలో ఏ సైజుకి ఎంత పడుతుంది అనేది కూడా ఇప్పుడు ఆయన అడుగుదాము. ఇందులో ½ కేజీ అండి. ఈ రెండిట్లో ½ కేజీ వస్తుంది. ఇందులో ½ కేజీ మీద కొంచెం ఎక్కువ వస్తుంది. వీటిల్లో అయితే కేజీ వస్తుంది. ఇది కేజీన్నర వస్తుంది అనమాట. అంటే మనకి 8వ నెంబర్లో 1.5 వస్తుంది. 9వ నెంబర్లో కూడా 1.5 మీద కొంచెం ఎక్కువ వస్తుంది. ఈ రెండిట్లో కూడా 2 కేజీస్ వస్తాయి. అందులో వచ్చి 2.5 నంబర్ ఎంత. మనకి ఈ 12 నెంబర్లో వచ్చేసి 2 కేజీస్ వస్తుంది. ఇందులో కూడా మనకి 2 కేజీస్ వస్తుందండి. ఇందులో కూడా మనకి 2 కేజీస్ వస్తుంది. ఇందులో కూడా 2.5 వస్తుంది. ఇందులో వచ్చి పెద్దదండి. ఇది చెప్పాను కదా పెద్దదని. ఇందులో వచ్చి 3 కేజీస్ వరకు అయితే ఫిష్ కర్రీ వస్తుంది. చూస్తున్నారు కదా వెజల్స్ ఎంత బాగున్నాయో ఫిష్ కర్రీకి.
ఇప్పుడు మనకి కనిపిస్తున్నవన్నీ లిడ్స్ అండి. ఇప్పుడు ఫిష్ కర్రీ మీద 2 సైజ్ నుంచి 15 సైజ్ అని చెప్పాను కదా, ఆ సైజుకి సంబంధించిన ఇవి మూతలు అనమాట. ఈ మూతలు కూడా కేజీలాగా ఇస్తారు. సైజ్ బట్టి అయితే రేటు మనకు ఉంటుంది. ఒకటి 80 రూపాయలు ఉండొచ్చు, 40, 80, 90, 100, 120 అలా అయితే సైజ్ బట్టి అయితే రేట్ ఉంటుంది. ఇవి కూడా కేజీలాగా ఇస్తారండి. పర్ కేజీ వచ్చి 400 రూపీస్. గిన్నె సైజ్ బట్టి అయితే మనకి మూతలు కూడా ఇస్తూ ఉంటారండి. చూస్తున్నారు కదా, మూత అయితే వేస్తారు మూతలు కూడా. పక్కన ఉన్నవన్నీ మనకి అల్యూమినియం డెక్షీలు అండి. ఇందులో మనము బిర్యానీ చేసుకోవచ్చు లేదా సాంబారు అలా చేసుకోవచ్చు. ఇందులో కూడా చాలా సైజులు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా లోపల ఎలా ఉన్నాయి అనేది. కింద కూడా మందంగానే ఉంది. ఇవి వచ్చేసి పర్ కేజీ వచ్చేసి మనకి 700 అలా ఉంది. ఇందులో సైజులు అయితే చాలా సైజులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం పక్కన చూస్తున్నది బిర్యానీ హండీలు అండి. బిర్యానీ హండీలు కూడా చాలా మందంగా చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇందులో కూడా చాలా సైజులు ఉన్నాయి. ఇది సైజ్ ఎంతమ్మా? आधा किलो आते। नंबर कितना है? 3 है। कंपनी किसका है? ఇది కూడా సామ్రాటే అండి. ఇది కూడా సామ్రాటే. ఇదిగోండి, ఇది వచ్చి ఐశ్వర్య. ఇది థిక్నెస్ అయితే చాలా బాగుంది. కింద కూడా చూడండి ఎంత బాగుందో, మందంగా ఉంది. చూడండి ఎంత మందంగా ఉంది. కింద అయితే చాలా మందంగా ఉంది. ఇదిగోండి, సైజ్ వచ్చేసి 3 నెంబర్ అనమాట. దీని తర్వాత 4 నెంబర్ అండి. ఇదిగోండి, ఇది 4 నెంబరు. ఇవి కేజీలాగా అనమాట ఇవన్నీ. ఇదిగోండి, ఇందులో వచ్చి కేజీ వస్తుందంట. ఇది వచ్చి ఇది 2 కేజీ అండి. నెంబర్ వచ్చేసి 5 కేజీ అనమాట. నంబర్ వచ్చి 5 నంబరు. ఇదిగోండి, ఇది వచ్చి 5 నంబరు. ఇందులో బిర్యానీ చేసుకోవచ్చు, ఏదైనా కూరలు కూడా చేసుకోవచ్చు. హ్యాండిల్స్ కూడా చాలా మందంగా ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది 5 నంబరు. ఇది వచ్చి 7 నంబర్ అండి. 3 కేజీ 6 ఉన్నదా? 6 కూడా ఉంది. ఇది వచ్చేసి 7వ నెంబరు. 3 కేజీ కర్రీ. ఇది 3 కేజీ కర్రీ వస్తుందండి. బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి 8 కేజీ అండి. ఎంత పెద్దగా ఉంది. లాస్ట్ సైజ్ ఇది. 4 కేజీ బిర్యానీ వస్తుంది. కేజీ ఇలాగండి. కేజీ 560 కేజీ. మళ్ళీ డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఇదిగోండి, చూపిస్తాను చూడండి సైజు. బిర్యానీ అండి. మళ్ళీ ఇది చేసుకోవచ్చు, మనం కూరలు చేసుకోవచ్చు. చూసారా సైజులు? ఇవన్నీ బిర్యానీ అండీలు అండి. కేజీ 560 రూపీస్. చూసారా పెద్దగా ఉంది. 7 సైజు. అది 8, ఇది 6, ఇది 5, ఇది 2. పక్కన చూస్తున్నది ఇప్పుడు మనము ఉర్లీలు అండి. రకరకాల సైజుల్లో అయితే ఉన్నాయి. ఈ ఉర్లీ సైజు వచ్చేసి 1వ నంబర్ నుంచి 10వ నంబర్ వరకు అయితే సైజులు అయితే ఉన్నాయి. చూడండి, ఉర్లీలు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయండి. కింద అడుగు భాగాన చాలా మందంగా ఉంది. ఇందులో కూడా కూరలు అవి అయితే చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా మందంగా ఉందండి. ఇది కూడా కేజీలాగా ఉంటుంది. ఇవి కూడా కేజీలాగా అమ్ముతారండి. కేజీ వచ్చేసి మనకి 580 రూపీస్ అలా ఉంది. విడిగా మనం తీసుకుంటే కనుక 250 నుంచి 300, 350, 400 అలా సైజు బట్టి అయితే మనకి ఉర్లీలు అయితే అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన మూతలు కూడా ఇక్కడే
ఉంటాయండి. అవి కూడా కేజీలాగా ఉంటాయి. మూతలు వచ్చేసి కేజీ 400 రూపీస్ అలా చెప్తున్నారు. చూసారు కదండి, ఈ ఫిష్ కర్రీకి సంబంధించిన గిన్నెలు, వాటితో పాటు డిక్షీలు, ఉర్లీలు అయితే చూసారు కదా. గిన్నెల సైజు కానీ రేట్లు కానీ ఎలా ఉన్నాయనేది మనం చూసాం కదా. మరి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటాను. ఈ వీడియోలో ఫిష్లువి కాకుండా డిక్షీలు అవన్నీ చూసాం. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనము ఫిష్ కర్రీకి సంబంధించిన స్టీల్లో ట్రైప్లా ఇవి అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి వీడియో నచ్చింది అనుకుంటాను.